అప్పుడే అనుకున్నారు. చివరికి అదే జరుగుతోంది. ఆ నియోజకవర్గంలో మళ్ళీ అధికార పార్టీలోని ఆ ఇద్దరు నేతల మధ్య వర్గపోరు బుసలు కొట్టింది. మాటలతోనే ఆగడం లేదు, గల్లాలు పట్టుకునేదాకా వెళుతోంది. తగ్గేదేలే అంటూ బాహాబాహి దిగాయి రెండు వర్గాలు. ఆధిపత్య పోరు అధికార పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. సాక్షాత్తు ఇన్ఛార్జ్ మంత్రి సమక్షంలోనే రచ్చ జరగడం హిందువు హస్తం పార్టీలో హీట్ పుట్టించింది. కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపమన్నట్లే ఉంది అక్కడ అధికార పార్టీ రాజకీయం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ఇద్దరు అధికార పార్టీ నేతల మధ్య అగ్గి రాజేయకుండానే కార్చిచ్చు రేగుతోంది. వీరిద్దరి పంచాయతీ అధిష్టానం దృష్టికి వెళ్లినా, ఎంతగా సముదాయించినా వారు మాత్రం తగ్గేదిలే అంటున్నారట. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవిచందర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. సర్దుకుపోయేందుకు ఆ ఇద్దరిలో ఎవరూ సిద్ధంగా లేకపోవడంతో వివాదం ఏమాత్రం తగ్గడం లేదు. బీఆర్ఎస్ వేడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి జోక్యాన్ని ఏమాత్రం సహించడం లేదు. బాన్సువాడ మొదటి నుంచి పోచారం అంట. ఇప్పటికి 8 సార్లు బాన్సువాడ నుంచి గెలిచారు పోచారం. అంత ఈజీగా ఆయన మరొకరి ఆధిపత్యాన్ని ఒప్పుకోరు. అలాగని అసెంబ్లీ ఎన్నికల ముందు నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అధికారుల నుంచి పోలీసుల దాకా రవీందర్ రెడ్డి అజమాయిషీ చెలాయిస్తున్నారట. తానుండగా ఏనుగు జోక్యం పోచారానికి ఏమాత్రం మింగుడు పడ్డం లేదట. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జిల్లా పర్యటనలో ఉండగానే ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సమక్షంలోనే ఇద్దరు నేతలు ఘర్షణకు దిగడం జిల్లా కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు ఏనుగు రవీందర్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి గెలిచినా కొన్నాళ్ల పాటు నియోజకవర్గంలో ఏనుగు ఆధిపత్యమే నడిచింది. కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో అధికారులు ఎమ్మెల్యే పోచారాన్ని పట్టించుకోలేదు. బాన్సువాడలో ఎన్నో ఏళ్లుగా అన్నీ తానే వ్యవహరించిన పోచారానికి రవీందర్ రెడ్డి ఆధిపత్యం మింగుడు పడలేదు. దీంతో బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరారు. అక్కడి నుంచి పోచారం ఏనుగు మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. చెందూరులో కొత్త గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఏనుగు రవీందర్ రెడ్డిని పోచారం వర్గీయులు అడ్డుకున్నారు. మంత్రి సీతక్క ఉండగానే రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. ఇద్దరిని సముదాయించేందుకు అటు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ఇటు పోలీసులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి ఆ సమయంలో జిల్లా పర్యటనలోనే ఉన్నారు. అయినా బాన్సువాడ నేతలు అదేమీ పట్టించుకోలేదు. దీంతో ఈ వ్యవహారం మీనాక్షి నటరాజన్, టీపీసీసీ ప్రెసిడెంట్ దృష్టికి వెళ్లింది. పోచారం బీఆర్ఎస్ ని వీడాక బాన్సువాడలో ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయి. కానీ అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని కేడర్ అంటోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు పార్టీకి నష్టం చేసేలా ఉంది. ఇటీవల ఏనుగు బీఆర్ఎస్ నేతలకు టచ్ లో ఉంటున్నారని పోచారానికి సమాచారం ఉందట. దీంతో ఆయన మద్దతుదారులు దూకుడు పెంచారని సమాచారం. ఏనుగు ఏ కార్యక్రమానికి వెళ్లినా అడ్డుకుంటామని అంటోంది పోచారం వర్గం. మరోవైపు ఏనుగు రవీందర్ రెడ్డి పార్టీ మారతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. చూడాలి మరి ఈ ఇద్దరు నేతల వ్యవహారం చివరికి ఎందాకా వెళుతోంది.